హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. కాలీఫ్లవర్తో చాలా ఈజీగా తక్కువ టైంలో 10 నిమిషాల్లో అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇవి అంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా చేసుకోవడం కూడా చాలా సులభం కాబట్టి తక్కువ టైంలో ఈ చలికాలం వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకు కూడా వంటింట్లో పని తప్పిపోతుంది. ఇవి చూడటానికి క్రిస్పీగా ఉన్నా కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా అయితే ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. అసలు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే ఇక్కడ ఒక 300 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. వాటన్నింటినీ ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని వాష్ చేసుకొని నీట్గా ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని గారెలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా నేనైతే దీంతో తురుముకుంటున్నాను అనమాట, చాపర్ తోటి. దీంతో తురుముకుంటే కాలీఫ్లవర్ స్లైసెస్ లాగా పల్చగా వచ్చి నీట్గా ఉడికిపోతుంది. మనం రా కాలీఫ్లవరే తీసుకుంటున్నాం కాబట్టి పచ్చిగా లేకుండా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట గారెలు అయితే. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాలీఫ్లవర్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా తురుముకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు వీడియోకి లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయం అండి, ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఛానల్ని చూస్తున్న వాళ్ళకి కానీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్లో 900 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట. ఇదైతే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ 90% సబ్స్క్రైబర్స్ వాళ్ళంతటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేనండి. అందుకే నాకైతే నా మీద నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయిందన్నమాట. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా వ్యూవర్స్ కూడానండి, అందరూ చూస్తున్నారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వీడియోస్కి. నేను గ్యాప్ ఇచ్చి వీడియోలు పెట్టినా సరే చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు, మంచిగా వ్యూవర్షిప్ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా కాలీఫ్లవర్ని అంతా ఇలా అయితే సన్నగా స్లైసెస్ లాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి. కొంచెం చిన్నగా పొడిగా అయిపోయినా పర్వాలేదు, వీలైనంత వరకు ఇలా స్లైసెస్ లాగా వచ్చేలాగా తురుముకుంటే పల్చగా రావటం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇంకా గారెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయి. నేనైతే ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలాగే నీట్గా తురిమేసుకుంటాను. ప్లీజ్ అండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కూడా చేయండి. వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూడండి, కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా అయితే సన్నగా స్లైసెస్ లాగా అయితే తురిమేసుకున్నాను అన్నమాట. కట్ చేసుకోవచ్చు, కానీ ఇంత సన్నగా కట్ చేయలేం కదా, ఇలా చాపర్తో తురుముకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిగిలినవన్నీ వేసేసుకుందాము. ఇందులో మొదటగా నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా తురిమేయకుండా ఇలా కొంచెం మనం పకోడీకి కట్ చేసుకున్నట్టుగా ఇలా కొంచెం లావుగా ఉండేలాగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి గారెలు వేసుకున్నప్పుడు. తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. పిల్లలు తినే వాళ్ళైతే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే తర్వాత చేసుకునేటప్పుడు అడ్డు తగలకుండా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా క్రష్ చేసుకొని వేసుకుంటే జీలకర్రలో మంచి స్మెల్ అంతా బయటకు వచ్చి బాగుంటుంది. ఇలా మంచిగా క్రష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం వాము వేసుకుంటున్నాను. వామును కూడా కొంచెం ఇలా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం నలిపినట్టుగా కలుపుకోవాలి. అప్పుడే మనం ఉప్పు వేసాం కాబట్టి కాలీఫ్లవర్లోంచి ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వీటన్నింటిలోంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఇలా బాగా నలిపినట్టు కలుపుకోవాలి. కాలీఫ్లవర్ విరిగిపోతాయని భయపడొద్దు, ఎందుకంటే విరిగిపోయినా ఏం కాదన్నమాట. వాటర్ మొత్తం బయటకు వచ్చినట్టుగా
ఇలా నలిపినట్టుగా నలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ అయినా ఖచ్చితంగా కలుపుకోవాలి. అప్పుడే వాటర్ మొత్తం మంచిగా బయటకు వస్తుంది. చూడండి, ఇలా గట్టిగా నలిపితే కొంచెం వాటర్ బయటకు వచ్చినట్టుగా తడి తెలుస్తుంది కదా, ఇలా అయితే రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. లేదంటే 1 నిమిషం 2 నిమిషాలు అలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి ఇలా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండిని అయితే కలుపుతున్నాను. చిన్న కప్ అండి ఇది. ఈ కప్పుతోటి బియ్యం పిండి వేస్తున్నాను. ఇందులో మనం ఏమీ వాటర్ వేయకూడదు. ఈ వచ్చిన తడితోనే పిండిని అయితే కలుపుకోవాలి. ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండిని కూడా మొత్తానికి పట్టేటట్టుగా మంచిగా కలుపుకుంటే ఇంకా పిండి పడుతుందో లేదో తెలుస్తుందన్నమాట. ఇదంతా కలిపేశాక ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ తడి మొత్తం సరిపోతే ఓకే, లేదంటే ఇంకాస్త పిండి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ కాస్త పొడి పొడిగా అనిపించింది, అందుకే ఇంకాస్త పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా చూసుకుంటూ మీకు ఎంత పిండి పడితే అంత పిండి వేసుకోవచ్చు. పిండి ఎక్కువ వేసేస్తే మరీ గట్టిగా వస్తాయి. అలా కాకుండా బైండింగ్ వచ్చేంత పిండిని అయితే వేసుకోవాలి. మరీ పిండి తక్కువ వేసినా నూనెలో వేయగానే విడిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేసుకొని చూసుకుంటే అర్థమైపోతుంది మీకు గారె వచ్చేటట్టుందో లేదో. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత గారెలు చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, గారెలు నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా చేతులకి నూనె రాసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని మీకు కావాల్సిన సైజులో కావాల్సిన మందంలో గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండ చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే నీట్గా రౌండ్గా షేప్ అయితే వచ్చేస్తుంది. మరీ ఎక్కువ లావుగా చేసుకున్న లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మితంగా అయితే చేసుకోవాలి. మరీ లావుగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఇలా మీడియం సైజులో ప్రెస్ చేసుకొని అన్నీ పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇలాగే అన్నింటినీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకొని ప్లేట్లో అయితే అన్నింటినీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత వీటిని అన్నింటినీ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే వేయగానే మాడిపోతాయి, ఇంకా క్రిస్పీగా కూడా రావు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకుని స్లోగా కాల్చుకుంటే మనం కాలీఫ్లవర్ పచ్చిదే వేసాం కాబట్టి స్లోగా కుక్ అయ్యి మంచి స్మెల్ ఇంకా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ అవ్వకుండా నిదానంగా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా క్రిస్పీగా వేగేలాగా కాల్చుకొని తీసుకోవాలన్నమాట. ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. తర్వాత మిగిలిన వాటన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇలా టమోటా కెచప్తో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా చట్నీ ఉన్నా, పచ్చడి ఉన్నా, కారపొడి ఉన్నా దేంతో సర్వ్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఏమీ లేకున్నా తిన్నా కానీ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో వాళ్ళైతే ఈ ప్లేట్లో పెట్టినవి మాత్రమే ఉంచి కొరవన్నీ ఎత్తుకెళ్ళి తినేస్తూ ఉన్నారనమాట. అంతా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.